తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదేనా ఇజం, హ్యూమనిజం అని ఆయన వ్యాఖ్యానించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా చెప్పారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచినట్లు గుర్తు చేశారు. కొత్తగూడెం జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతు ఇవ్వాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, దానికోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వామపక్షాలు కష్టపడ్డాయని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా నిలబడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ వారితో నువ్వు ఎలాగా సావాసం చేస్తావని అడిగితే ఆ విధానం నాకు తెలంగాణ నేర్పించింది. సనాతన ధర్మం, సోషలిజం రెండు పక్క పక్కనే ఉంటాయా, నిలబడతాయా, సాధించచ్చా అంటానికి కారణం దాశరథి కృష్ణమాచార్యులు గారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పిన ఆయన వేదాలని తెలుగులోకి అనువదించి సనాతన ధర్మాన్ని పాటించి ఒకవైపు ఎరుపు రంగు విప్లవాన్ని గుండెల్లోకి తీసుకుని పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచారి గారు నాకు స్ఫూర్తి. అందుకనే సనాతన ధర్మం, సోషలిజం రెండు పక్క పక్కన నడపగలిగేదే జనసేన. రెండు నడవగలవా అంటే ఖచ్చితంగా నడవగలం. మన సంస్కృతిని దాటి మనం అక్కడికి వెళ్తాం. అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జనసేన తెలంగాణ రాష్ట్రం అంతటా భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి 110